హాయ్ ఫ్రెండ్స్, పార్ట్ 1లో చెట్లకి ఉప్పు ఎలా పెట్టుకోవాలన్నది చూపించాను కదండి. ఇప్పుడు తర్వాత ప్రాసెస్ ఏంటన్నది చూద్దాము. దున్నేసిన పొలం కదా, అందులోనే అంతర పంట కింద నేను మినువులు పెసలు వేద్దాం అనుకుంటున్నాను. ఇది 4 కేజీలు మినువులండి. ఇది ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇలా జల్లేసుకోవాలన్నమాట. కొద్ది కొద్దిగా తీసుకుని ఇలా మొత్తం అంతా జల్లేసుకోవాలి. ఇవి పెసలు కిలో తీసుకున్నాము. ఇవి పిల్లి పెసలండి. ఇవి పశువులకి పెడతారనమాట, ఆవులకి గేదెలకి పెడతారు. ఇవి వేసాము. మా చిన్నమ్మ వాళ్ళకి గేదెలు ఉన్నాయన్నమాట, అందుకని వాళ్ళ కోసం కొంచెంగా జల్లాము. ఇవి కిలోన్నర తీసుకున్నాం. ఇవన్నీ జల్లేసుకుని నీరు పెట్టేసుకున్నాం. అంటే నీరు పెట్టుకుంటున్నాం కదా, ఉప్పు వేసి మళ్ళీ అలా నీరు ఎందుకు వేసారని అనుకోవచ్చు. ఉప్పు వేసిన తర్వాత నీరు వేయటం వల్ల ఏంటంటే ఆ ఉప్పు ఎటు పోదు. నీరు తడిచిన వెంటనే చెట్టే తీసేసుకుంటుంది. తర్వాత ఇలా వాటర్ పెడతాం. మేము కెమికల్ ఏది కూడా చెట్లకి మందు పెట్టమండి. ఎప్పుడు కూడా ఈ ఉప్పు పశువుల పెంట మాత్రమే పెడతాం, అంతే. చాలామంది మందులు పెడతారు వీటికి కాయలు బాగా దిగుబడి రావడానికి. మేము అలా అసలు ఎప్పుడు చేయము. ఈ వేసవికాలంలో ఉప్పు పెడతాము, తర్వాత ఇలా వాటర్ పెడతాము. అంతర పంట కింద ఇలా మినువులు పెసలు చల్లుకుంటాం అనమాట. అంటే మినువులు పెసలు కలిపి చల్లము. కొద్ది తోటలో మినువులు, కొంచెం పెసలు, అలా కొద్దిగా పిల్లి పెసలు అలా అనమాట. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇలా మందులు ఏమీ వాడవద్దు. చాలామంది మందులు వాడుతున్నారు. కెమికల్ వాడకుండా ఇలా ఉప్పు పశువుల పెంటతోటే చేయాలన్న, అంటే ఇంకొకరు ఎవరైనా చూసి ఇలా చేస్తారు అన్న ఆలోచనతో మాత్రమే ఇలా చేశానండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.